జై భవాని, నేను మీ సురేంద్ర అండి. అసలు నిజంగా అండి, ఈరోజు ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడాలంటే నాకు నవ్వు వస్తుంది. నిజంగా ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, సార్ ఈరోజు హిందూ ధర్మాన్ని కించపరిచే వాళ్ళని మీరు మటుకి సైలెంట్గా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. సార్ మీకు వినిపిస్తుందా, కనపడుతుందో కూడా నాకు అర్థం కావడంలా. సార్ సనాతన ధర్మం అంటే మేము ఎవరిని ఎలా, ఎందుకు, ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది పెట్టింది, ఎక్కడ గురి చేసింది కూడా లేదు. కాకపోతే సనాతన ధర్మాన్ని, రాముని తిట్టే వాళ్ళని కూడా ఈరోజు ప్రకాష్ రాజ్ గారు వెనకాల వేసుకొని వస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రశ్న రావత్ అలాగే కేవీఆర్ అలాంటి వాళ్ళు యూట్యూబర్స్ని అరెస్ట్ చేశారు. అది వాస్తవం. అరెస్ట్ చేస్తే అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇది చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారు. అంటే మీరు ప్రభుత్వంలో ఉంటే ఏ పనైనా చేస్తారని ప్రకాష్ రాజు క్వశ్చన్ చేస్తున్నారు, అడుగుతున్నారు. కాదు ప్రకాష్ రాజు గారు, ఇప్పుడు అతను ఏమన్నాడు? ఇప్పుడు ప్రశ్న రావత్ ఏమన్నాడు మీరు చూస్తున్నారు కదండి. ఈరోజు మొన్నటి వీడియో పక్కన పెట్టండి. గత 2 సంవత్సరాల నుంచి ప్రశ్న రావత్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, అలాగే సనాతన ధర్మాన్ని, అలాగే రాముల వారిని కించపరిచే వర్డ్స్ వాడాడు. అది మీరు చూస్తున్నారు. అంటే దేవుణ్ణి తిట్టొచ్చా? ఏ దేవుడైనా కావచ్చు, హిందూ దేవుడు కావచ్చు, క్రిస్టియన్ దేవుడు కావచ్చు, ముస్లిం దేవుడు కావచ్చు, ఏ దేవుడినైనా తిడితే ఎవరైనా ఆ మతం వాళ్ళు ఊరుకుంటారా? అంటే మతాల్ని రెచ్చగొట్టే ధోరణి చేసే వాళ్ళని మీరు ఎందుకు వెనకేసుకొని వస్తున్నారనేది నాకు అర్థం కావడం. సార్ ఇప్పుడు మీకు ప్రశ్న రావత్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి 4 మాటలు మంచిగా మిమ్మల్ని పొగిడితే మీరు వాళ్ళని కూడా మీరు ఎలా పొగుడుతారు? అంటే మిమ్మల్ని పొగిడారని పొగుడుతారా ఏంటి? నాకు అర్థం కాదు. సార్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇవన్నీ కాదు సార్, మీరు ఆ రోజు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఈయన చురుకలు అంటిస్తున్నారు. ఒకప్పుడు ఈయన మా ఎలక్షన్స్ అప్పుడు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని పైకెత్తారు. అంటే ఈయనకు అవసరం అయితే ప్రకాష్ రాజ్ గారికి ఎవరెస్ట్ ఎక్కిస్తారు, అవసరం లేకపోతే మటుకు వాళ్ళని తొక్కేద్దామని చూస్తున్నారు. ఇది గమనిస్తున్నారు సార్ ప్రకాష్ రాజ్ గారు. మీరు నిజంగా ఈ యొక్క సినిమాల్లో యాక్ట్ చేసినంత ఈజీ కాదు సార్ రియల్ లైఫ్లో. సార్ గ్రౌండ్ లెవెల్ వచ్చి మీరు చూస్తే తెలుస్తుంది. ఈరోజు సనాతన ధర్మాన్ని మీరు మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయండి, అవి బాధ కలిగిస్తున్నాయి మాకు. సనాతన ధర్మం మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం, ఎవరిని ఇబ్బందికి గురి చేసాం? అసలు సనాతన ధర్మం గురించి మీకు ఏం తెలుసు సార్? భాగవతం తెలుసా మీకు? భాగవతం ఎప్పుడైనా చదివారా మీరు? రామాయణం చదివారా మీరు ఎప్పుడు? అవన్నీ చదవరు సార్ మీరు. ఏ మతం ఏ మతాన్ని కించపరచదు, ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ సమానులే భారతదేశంలో. మీలాంటి వాళ్ళు అందరికీ పుల్లలు పెట్టి విభజించే పాలన చేద్దామనేది ప్రకాష్ రాజ్ గారి ఆలోచన అనుకుంటా. నిజంగా నాకు ప్రకాష్ రాజ్ గారు మీరు మాట్లాడే మాటలు నాకు బాధేస్తుంది, చాలా చాలా బాధేస్తుంది. ఇప్పుడు ప్రశ్న రావత్ తప్పుగా మాట్లాడకపోతే మీరు మాట్లాడితే అస్సలు తప్పే లేదు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి చాలా చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. ఒకసారి ఆయన మాట్లాడిన వీడియో ఒకసారి చూసి అప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. చూడకపోతే ఇలానే ఉంటుంది. చూసి అలానే మాట్లాడుతుంటే మీకు అసలు నిజంగా మీరు దాన్ని ఏమంటారు, మీకు మైండ్ పోయిందో లేకపోతే అలానే ఆ ప్రశ్న రావత్ లాంటి సైకోలాగా మీరు కూడా తయారవుతున్నారని భావన అయితే మాలో కలుగుతుంది. చూస్తున్నారు కదండి చాలామంది. ప్రకాష్ రాజ్ గారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం. అంటే తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకొని వచ్చే వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. నాకు అలానే కనిపిస్తుంది ఆయన. ఇప్పటికైనా మీరు ప్రకాష్ రాజ్ గారు మారకపోతే ఇంకా మీ ఇష్టం. ఆల్రెడీ మీరు కొన్ని చట్టాల గురించి చెప్తున్నారు. ఆల్రెడీ మీరు కొన్ని రాష్ట్రాల్లో మీ మీద కేసులు వేస్తే మీరు పారిపోయి వస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో. ఈరోజు మీరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే నాకు కొన్నిసార్లు నవ్వు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అది జై హింద్.